మన మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాల వరకు గల భారతీయ వాంగ్మయం యొక్క సారాంశాన్ని అందించడమే కాక ఆయా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు వాటికి సామరస్యపూర్వక మార్గాన్ని నిర్దేశించే సమన్వయ సంహితగా పేరుగాంచింది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ ఎనలేని పాత్రను పోషించే మహాభారతంలోని ప్రతి ఘట్టం అమూల్యమైనదే. అటువంటి వాటిలో అక్షయ పాత్ర కూడా ఒకటి. అక్షయ పాత్ర అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అక్షయ పాత్ర అనే పదానికి అర్థం క్షయం కానిది, నిత్యమైనది అని. ద్వాపర యుగంలో పాండవులు అక్షయ పాత్రను వరంగా పొందినట్లు మహాభారతంలో వివరించబడింది. అయితే ఈ అక్షయ పాత్రను పాండవులు ఎందుకు తీసుకున్నారు? సాక్షాత్తు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర యొక్క విశిష్టతలు ఏమిటి? ప్రస్తుతం ఈ అక్షయ పాత్ర ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని ఈ రోజుటి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా 1కి 100 రెట్లు అయ్యి ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అయితే ఈ అక్షయ పాత్రను ఉపయోగించిన పాండవులు వాళ్ళ 12 సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టారు అని మహాభారతంలో తెలపబడింది. మహాభారతంలో పాండవ వనవాసం సమయంలో అక్షయ పాత్రకు సంబంధించిన ఒక ఘట్టం ఉంది. శకుని కుయుక్తితో ధర్మరాజును జూదంలోకి దించి వారిని ఓడించి సుయోధనుని చేత పాండవులకు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం విధింపజేశాడు. అందులో భాగంగానే పాండవుల ఆయుధాలతో ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టారు. పాండవులతో పాటు ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు, వీరి సైనికులు కలిసి సుమారు 14,000 రథాలతో అరణ్యవాసానికి బయలుదేరుతారు. వారు వెళుతున్న సమయంలో హస్తిన రాజ్యంలో ఉన్న సుమారు 10,000 మంది బ్రాహ్మణులు పాండవులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. ధర్మం లేని రాజ్యంలో దుర్మార్గులు పాలిస్తున్న కౌరవ సామ్రాజ్యంలో తాము ఉండలేమని బ్రాహ్మణులు వాపోయారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు, కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీరు ఎక్కడే ఆగిపోండి అని నచ్చజెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము నివసించడం అసాధ్యమని, ఎంత కష్టమైనా మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా అరణ్యవాసానికి బయలుదేరుతారు. ఇక అరణ్యానికి వెళ్తున్నంతసేపు ధర్మరాజు ఆలోచనంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనే సందిగ్ధంలో ఉండిపోతాడు. అది గమనించిన శౌనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని, నీటిని ఇచ్చేవాడు ఆ సూర్య భగవానుడు మాత్రమే. ఆయన్ను ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు 108 సూర్యనామాలను అర్థంతో సహా ఉపదేశించాడు. ఆ నామాలను వీలైనంత తొందరగా మొదలు పెట్టమని శౌనక మహర్షి చెప్పాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో, అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించిన ఆహారాన్ని ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లించిన ఎడల ఆ రోజుకి అది పనిచేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి పాండవులకు వారితో పాటు అడవికి వెళ్ళిన కొన్ని వేల మందికి అక్షయ పాత్రే ఏ లోటు లేకుండా అందరి ఆకలిని తీర్చింది.
అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికీ మన దేశంలో ఉందా, ఉంటే ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరూ కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్ళే అని మనందరికీ తెలిసిందే. అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్యాచార్యులు గారు. ఆయనే గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు మధ్యాచార్యులు గారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో హర్యానాలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశానికి వెళ్ళారు. ఆ యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోటుకు వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతు పట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ మట్టి కిందే నా గద ఇప్పటికీ ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే వాళ్ళు గురువుగారి గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మధ్యాచార్యులు గారు ఇది ఎవరికంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలాంటి మహనీయులైన మధ్యాచార్యులు గారే 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి అక్షయ పాత్రను దాంతోపాటు ఈ గరిటెను కూడా ఇచ్చి, వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు. అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర ఒకటేనా అంటే పాండవులకు సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగి పాత్ర అని తాను తన శిష్యులతో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర చెక్కతో చేసింది. అంటే ఇది మధ్యాచార్యులు గారే స్వయంగా తన తపోశక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర కాదు. ఇప్పుడు మహాభారతంలో పాండవుల వనవాస సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు దుర్వాస మహర్షి అరణ్య మార్గం గుండా వెళుతూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్ళాడు. దుర్వాసుడు స్నానానికి బయలుదేరుతూ, నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితో చెప్పాడు. పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని ద్రౌపదిని ఆదేశించారు. ముక్కోపి అయిన దుర్వాస మహర్షికి ఆతిథ్యం ఏర్పరిచే కంగారులో అక్షయ పాత్రను కడిగేసింది ద్రౌపది. దాంతో అక్షయ పాత్ర దాని మహత్యాన్ని కోల్పోయింది. విషయం తెలుసుకున్న పాండవులు చాలా కంగారు పడ్డారు. మహర్షిని ఆతిథ్యానికి ఆహ్వానించి భోజనం పెట్టకపోవడం మహాపాపం అని భావించి పాండవులంతా కృష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు ద్రౌపదితో అక్షయ పాత్రని సరిగ్గా చూడమని, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని సూచించాడు. కృష్ణుడి మాటతో మరోసారి పాత్రలో చూడగా ఒకే ఒక్క అన్నం మెతుకు దొరికింది. దానిని ఉపయోగించి కృష్ణమాయతో వారందరి కడుపులు నిండేలా చేశాడు ఆ కృష్ణ భగవానుడు. మరి మన మహాభారతంలో పాండవులు వనవాస సమయంలో వాడిన అక్షయ పాత్ర, అలాగే మధ్యాచార్యుల వారి ఇచ్చిన అక్షయ పాత్ర అది ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయ పాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే మనకు సినిమాలో చూపిస్తున్నట్లుగా ఒక స్వీట్ అందులో పెడితే లక్షల స్వీట్లుగా మారిపోవడం లాంటి శక్తులైతే లేవు. కానీ ఉడిపిలో ఇప్పటికీ వాళ్ళు వండిన అన్నాన్ని ఒక పాత్రలో ఉంచి ఈ అక్షయ పాత్రను గరిటెతో తాకించిన తర్వాత మధ్వాచార్యులు గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం సరిపోతుంది అని అందరూ అంటూ ఉంటారు. అందుకే గత 750 సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.